బ్రహ్మకమలం హిందూ పురాణాలలో ఒక పవిత్రమైన పుష్పంగా పరిగణించబడుతుందండి. దీనిని హిమాలయాల రాజు అని కూడా పిలుస్తూ ఉంటారు. సో, ఈ బ్రహ్మకమలం మొక్క మన ఇంట్లో మంచిగా పుష్పించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఎలాంటి ఎరువులు వాడాలి? చిన్న చిన్న చిట్కాలను పాటించడం ద్వారా మీ ఇంట్లో కూడా పుష్కలంగా ఈ బ్రహ్మకమలం పూలను పూయించుకోవచ్చు అనేది ఇవాళ వీడియో. నమస్తే. నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. సో, ఈ బ్రహ్మకమలం మొక్క అనేది క్యాక్టస్ జాతికి చెందిన మొక్క అండి. కాబట్టి మట్టి అనేది చాలా లూజుగా, పొడి పొడిగా ఉండాలి. సులువుగా మనం నీరు ఇలా పోస్తే అలా జారిపోయేటట్లు ఉండాలండి. మట్టిలో కనీసం 10% ఇసుక ఎక్కువగా కలుపుకోవాలి. పెద్ద కంటైనర్సే అవసరం లేదండి. మనము కొద్దిగా మీడియం సైజ్ ఇలా బకెట్ అంటే 10 లీటర్స్ బకెట్ అయినా మనకి సరిపోతుందనమాట. సో, మట్టి మిశ్రమం కీలకం. అంటే దీనికి మట్టి మిశ్రమం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇసుక శాతం చాలా ఎక్కువగా ఉండాలి. అలాగే సూర్యరశ్మి విషయానికొస్తే ఈ మొక్క ఎటువంటి పరిస్థితుల్లో ఎండ అనేది తట్టుకోలేవండి. కాబట్టి మార్నింగ్ 2-3 అవర్స్ ఎండ అంటే పాక్షికంగా తగిలే ఎండ అయితే సరిపోతుందండి. పూర్తి స్థాయిలో ఎండ తగిలే ప్లేస్‌లో ఈ మొక్కని ఎట్టి పరిస్థితిలో ఉంచకూడదు. అలాగే ఈ మొక్క పెరిగే కొద్దీ బలంగా నిలబడడానికి సపోర్ట్ తప్పనిసరిగా కర్ర గానీ, ఏదైనా పిల్లర్‌కి గానీ కట్టి ఈ మొక్కను పైకి పెంచాలండి. ఒకసారి నాటిన తర్వాత ఈ బ్రహ్మకమలం మొక్కను తరలించకపోవడమే చాలా బెటర్ అండి. ఎందుకంటే దాని ఆకులు చాలా సున్నితంగా ఉంటాయి. వేరే ప్రాంతానికి మనము తీసుకెళ్ళేటప్పుడు విరిగిపోయే అవకాశం ఉంటుంది. బ్రహ్మకమలం కేవలం ఒక మొక్క మాత్రమే కాదు. దీనికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత చాలా ఉందండి. అందుకే ఈ బ్రహ్మకమలం మొక్కను ఇంట్లో పెంచుకోవడం అదృష్టంగా భావిస్తారు. సో, ఇలా పూలు పూసినప్పుడు ఇలా పూజలైతే తప్పనిసరిగా చేయాలండి. స్వయంగా లక్ష్మీదేవి కటాక్షాన్ని మనము పొందగలుగుతాము. బ్రహ్మకమలం ఇంటికి ఆనందం, అదృష్టం తీసుకువస్తుందని, అలాగే దుష్ట శక్తుల నుంచి రక్షిస్తుందని చాలామంది నమ్మకమండి. అలాగే ఈ మొక్కని ఇంటికి తూర్పు వైపున పెంచడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ఇలా బుషీగా పెరిగి అందమైన పూలతో మన ఇంటిని ఇలా ప్రకాశవంతం చేస్తూ ఉంటుంది ఈ బ్రహ్మకమలం. బ్రహ్మకమలంలో మనకి 2 టైప్స్ ఉంటాయండి. మార్నింగ్ బ్లూమర్, నైట్ బ్లూమర్ అని 2 టైప్స్ ఉంటాయి. కానీ సంవత్సరం తరబడి వేచి చూసినా మొక్కకు ఒక మొగ్గ గానీ, పువ్వు గానీ పూయకపోతే అది చాలా నిరాశ కలిగిస్తుంది. నిజానికి ఈ బ్రహ్మకమలం మొక్కకు సరైన సంరక్షణ, సరైన నేల, పోషకాలు అందకపోతే ఇలా పూలనేది రావండి. ఈ బ్రహ్మకమలం సకులెంట్ జాతి మొక్క కాబట్టి దీనికి వెలుతురు అనేది చాలా అవసరమండి. కానీ మధ్యాహ్నం వేళలో వచ్చే తీవ్రమైన ఎండ అయితే ఈ మొక్క అయితే తట్టుకోలేదు. ఆకులను కూడా బాగా కాల్చివేస్తుంది. కాబట్టి ఉదయం ఎండ తగిలే చోట మాత్రమే ఈ మొక్కనైతే మనం ఉంచాలండి. బాల్కనీలో ఉంచినా కూడా సరిపోతుంది. ఆకుల్లో నీరు ఉంటుంది కాబట్టి ఈ మొక్కకు మనము రోజు నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి. మట్టి డ్రై అయినప్పుడే కొద్ది కొద్దిగా వాటర్ పోస్తే సరిపోతుంది. సో, కుండీలోని పై మట్టి పూర్తిగా ఎండిపోయినప్పుడు మాత్రమే నీరు పోయాలండి. ఎక్కువ నీరు పోస్తే వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోయే ప్రమాదం ఉంది. ఈ బ్రహ్మకమలం మొక్క వేర్లు కుండీలో కిక్కిరిసి ఉన్నప్పుడే ఎక్కువ పూలు పూస్తుందండి. అందుకే మొక్క పరిమాణానికి తగ్గట్టుగానే కుండీ ఉండాలి. మరీ మనము పెద్ద కుండీలో మొక్కను వేసామనుకోండి, కేవలం అది ఆకులు మాత్రమే పెంచుతుంది. పూలపై అది దృష్టి పెట్టదు. సో, ఈ మొక్క ఎదుగుదలకు నెలకొకసారి మనం వర్మీ కంపోస్ట్ గానీ, మాగిన పశువుల ఎరువు గానీ అందిస్తూ ఉండాలండి. అలాగే పూలు పూసే సమయము అంటే మన కాలానికి ముందు పొటాషియం అధికంగా ఉండే అరటిపండు తొక్కల ఫర్టిలైజర్ గానీ, అరటి పండ్లు గానీ మనము ఇచ్చామనుకోండి, మొగ్గలనేది త్వరగా వచ్చేస్తూ ఉంటాయి. సో, ఈ బ్రహ్మకమలం ఒక ఆకు ద్వారా కూడా మనము కొత్త మొక్కని తయారు చేసుకోవచ్చండి. ఒక ఆరోగ్యకరమైన ఆకును కట్ చేసి ఇసుకలో కలిపి మట్టిలో నాటామనుకోండి, చక్కగా దానికి రూట్స్ అనేది వచ్చేస్తూ ఉంటాయి. అయితే చాలా మందికి ఎదురయ్యే ముఖ్యమైన సమస్య ఏంటి అంటే మొక్క పెరుగుతుంది, ఆకులు పెరుగుతున్నాయి, పూలైతే పూయదు. సో, ఈ విధంగా బ్రహ్మకమలం త్వరగా పూయడానికి, మొక్క ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని ముఖ్యమైన గార్డెనింగ్ టిప్స్ పాటిస్తే ఇలా చక్కగా మనము ఫ్లవర్స్ అనేది తీసుకోవచ్చు. పూలు పుష్కలంగా పూయడానికి పొటాషియం ఎక్కువగా ఉండే ఫర్టిలైజర్ మన మొక్కలకి ఇవ్వాలండి. మనకి పొటాషియం అనేది ఎక్కువగా బనానాస్‌తో ఉంటుందండి. సో, బనానాస్ కానీ, బనానా పీల్‌తో కానీ మనము మంచిగా లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసి మన మొక్కలకి ఇచ్చామనుకోండి, పూలనేది పుష్కలంగా తీసుకోవచ్చు. ఇవి బియ్యం కడిగిన నీళ్ళండి. సో, ఈ బియ్యం కడిగిన నీళ్ళల్లో మనకి ఎన్‌పీకే ఉంటుందండి. మొక్కలు ఎదుగుతున్న దశలో మనం ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి, మంచిగా ఫ్లవర్స్ అనేది తీసుకోవచ్చు. ఇది బనానా అండి. మాగిపోయిన బనానాస్ అండి. మీ దగ్గర ఎన్ని బనానాస్ ఉంటే అన్ని తీసుకోండి. మన గార్డెన్‌లో ఉన్న ఒక బ్రహ్మకమలం మొక్కే కాదండి. ఇది, అది అని కాదండి. అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి. సో, ఇది మాగిపోయిన అరటిపండును ఇలా బాగా స్మాష్ చేసేస్తున్నాను.
ఈ బనానా ఫీల్ ఫర్టిలైజర్ అనేది టైమ్ టు టైమ్ మన మొక్కలకి ప్రొవైడ్ చేస్తే ఎక్కువ శాతం మన మొక్కలకి పొటాషియం అనేది అందుతుందండి. దీంతో పాటు నైట్రోజన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం కూడా అందుతాయి. సో, ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మనము నీడలో పెట్టుకోవాలండి. ఎండలో పెట్టకూడదు. ఇలా ప్లాస్టిక్ కంటైనర్స్‌లోనే మనము తయారు చేసుకోవాలి. సో, ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క వేస్తున్నానండి. క్వాంటిటీ లేదు, అందాజుగా వేసుకోండి. ఇది వేయడం వల్ల ఏంటి అంటే మైక్రోబ్స్ అనేది బాగా మనకి డెవలప్ అవుతాయి. సో, ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టాలి. ఒకవేళ మూత లేకపోయినా బట్ట ఉంటుంది కదండీ! బట్టైనా కట్టవచ్చు. ఇలా గాలి పోయేటట్లు కొద్దిగా గ్యాప్ పెట్టాలండి. ఇలా గ్యాప్ పెట్టి 3 డేస్ అంతా మార్నింగ్, ఈవినింగ్ బాగా కలుపుతూ ఉండాలి. అప్పుడే మంచిగా ఫర్మెంటెడ్ అవుతుంది. అలాగే అండి అరటిపండు తోళ్ళు ఇలా బ్లాక్‌గా అయిపోతుంటాయి గదా! మెత్తబడిపోతాయి గదా! సో, ఇవన్నీ కూడా మనము మొక్కకి కొద్దిగా దూరంగా ఇలా మట్టిలో గొయ్యి తీసి ఇలా పెట్టేయాలండి. ఇలా మనము డైరెక్ట్‌గా మట్టిలో పెట్టడం వల్ల పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం డైరెక్ట్‌గా కూడా మనము అందించిన వాళ్ళమవుతామండి. అలాగే అరటి పళ్ళను కూడా డైరెక్ట్‌గా మట్టిలో పెట్టేయొచ్చండి. సో, ఈ బనానా లిక్విడ్ ఫర్టిలైజర్‌ని బాగా ఫర్మెంటెడ్ చేసి 1:10 రేషియోలో ఇలా కొంచెమే పోస్తున్నా చూడండి. ఎక్కువ అయితే పోయకూడదు. ఈ విధంగా మీ దగ్గర ఎన్ని మొక్కలుంటే అన్ని మొక్కలకి ఇలా కొంచెం కొంచెం పోయండి. అలాగే డైరెక్ట్‌గా మట్టిలో కూడా మనం బనానాస్‌ని పెట్టేయొచ్చు. ఈ సింపుల్ టిప్స్ మీరు కూడా ఫాలో అయినారనుకోండి. ఈ విధంగా మీరు కూడా పూలనేది పూయించుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ యూజ్‌ఫుల్ అని చెప్పి ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. సర్వే జన సుఖినో భవంతు. థాంక్ యూ.